హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, అమ్మవారి ఆరాధనతో ప్రతి ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన పండుగ వాతావరణం ఉంటుంది కదా. అందులోనూ మొదటి శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు. ఆ రోజున అమ్మవారిని భక్తితో పూజించి మనకు తోచిన విధంగా నైవేద్యం సమర్పించుకుంటాం కదా. అందుకే ఆ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం అండి చేసి చూపిస్తాను. రుచిగా మరియు చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. బియ్యం బెల్లంతో తయారు చేసి ఈ పరమాన్నం నైవేద్యానికి ఎంతో చక్కగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానం అని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పెసరపప్పును అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లోని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఈ పెసరపప్పు అనేది కలుపుతూ ఉంటే త్వరగా వేగిపోతుంది. ఈ పెసరపప్పు ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే ఇప్పుడు ఏ గిన్నెలో అయితే పరమాన్నం చేసుకోవాలనుకుంటున్నామో అందులోని ఈ పెసరపప్పును అయితే వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న చిన్న గ్లాస్తో అయితే రైస్ను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 టైమ్స్ని అయితే వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్లోని ఇక్కడ నేను రైస్తో అయితే ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను కదండి, 5 గ్లాసుల వరకు అయితే వాటర్ని అయితే ముందుగా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఈ అన్నం ఉడకడానికి 7 గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే అవసరం అవుతుందండి. ఫస్ట్ నేనైతే 5 గ్లాసుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని అన్నం అనేది ఉడికించుకోవాలండి. అడుగు నుంచి అంటుకోకుండా కలుపుతూ అయితే ఈ రైస్ అనేది ఉడికించుకోవాలి. ఈలోగా వేరే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకోవాలండి. దీనికి 1 కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం వేసుకొని ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను కదండి, అదే గ్లాస్తోని 2 గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసుకొని బెల్లం అనేది పూర్తిగా కరగనివ్వాలండి, గడ్డలు లేకుండా. ఈ విధంగా బెల్లం అనేది కరిగిపోయింది కదా, ఈ విధంగా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనకు రైస్ అనేది ఒక 70% అయితే ఉడుకుంటుందండి. ఈ విధంగా పలుకుంది చూడండి, ఒక 70% మాత్రం ఉడికింది. ఇప్పుడు ఇందులోనే మనం కరిగించుకున్న బెల్లం వాటర్ అయితే వడగట్టుకొని అయితే వేసుకోవాలండి. చూడండి ఎంత డస్ట్ ఉందో, అందుకే ఇలా వడగట్టుకొని కరిగించుకొని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి ఈ రైస్ పప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది. చూడ 5 నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడింది కదా, ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందండి లాస్ట్లోని ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ని అయితే వేసుకోవాలి. అలాగే పచ్చ కర్పూరం ఉంటుంది కదండి, ఒక చిన్న ముక్క అయితే చేతితో నలిపైతే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇది వేసుకోవడం వల్ల గుడిలో పెట్టే నైవేద్యం టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోని రైస్ తీసుకున్నాను కదండి, ఆ చిన్న గ్లాసులంటే పాలే వేస్తున్నాను. ఇందులో పాలు వేసుకొని కలుపుకుంటా ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేయండి. ఈలోగా మనం డ్రై నట్స్ అనేవి నేతిలో వేయించుకుందాము. ఇప్పుడు నట్స్ వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. అందులోని 1.5 టీ స్పూన్ వరకు అయితే ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగినాక జీడిపప్పులండి ఒక 10 నుంచి 15 పప్పులు అయితే వేయించుకోవాలి. ఈ పప్పులు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ముందుగా వేయించుకోండి. కాసేపటికి ఇలా రంగు మారుతుంటాయి పప్పులు అనేవి వేగి. ఇప్పుడు ఇలా రంగు మారుతున్నప్పుడు ఇందులోని కిస్మిస్లు అయితే వేసుకోవాలండి. ముందుగానే కిస్మిస్లు వేసామనుకోండి అవి త్వరగా వేగిపోతాయి, కాబట్టి ఈ జీడిపప్పు సగం వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకుంటే ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్ అని 2 ఒకేసారి వేగిపోతాయండి. ఈ విధంగా కిస్మిస్ కూడా వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పరమాన్నంలో వేసుకోవాలండి. ఇప్పుడు పరమాన్నంలో వేసుకొని ఇప్పుడు కలపండి. అడుగు నుంచి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో పాలు వేయడం వల్ల బెల్లం పాలు కలిస్తే విరిగిపోతాయి అంటారు కదండి వేడిగా ఉన్నప్పుడు. ఈ విధంగా వేసుకునేట్టే విరగకుండా ఉంటుంది. అలాగే కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడకుండా ఇలానే ఉంటుందండి, దగ్గరగా ముద్ద అవ్వకుండా ఉంటుంది పరమాన్నం అన్నది. అంతేనండి, ఇలా తయారు చేసుకున్న పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. చూడడానికి ఎంత అందంగా ఉందో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీ ఇంట్లో కూడా ఈ పరమాన్నాన్ని తప్పకుండా ట్రై చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.